కీర్తి వర్మ ఈవిడ డిఎస్పీ. ఈవిడ ఫోటో మీరు ఏదో ఒక న్యూస్ ఆర్టికల్లో చూసే ఉంటారు. ఈవిడ స్టోరీ ఇవాళ మిమ్మల్ని షేక్ చేస్తారు. కొన్ని కథలు ఉంటాయి, నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇందులో ఎవరి సైడ్ కరెక్ట్, ఎవరు మోరల్గా ఉన్నారు, ఎవరు విక్టిమ్, ఎవరు పర్పెట్రేటర్, ఇలాంటి విషయాలు మనకు అర్థంగా మొరాలిటీ మొత్తం బ్లర్ అయిపోయి ఉంటుంది. ఇవాళ మనం మాట్లాడుకునే విషయం అలాంటిదే. మధుర్ సంబంధ్ అనే పదప్రయోగం చేస్తున్నాడు దీపక్ టండన్ అనే ఈ వ్యక్తి. మీరు ఫోటో చూస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. ఇంకో పక్క కీర్తి వర్మ అని చెప్పి ఆవిడ డిఎస్పీ. ఆవిడ సొసైటీలో మంచి పలుకుబడి పేరు ఉండే పొజిషన్ ప్లస్ పోలీస్ సర్వీసెస్ లో ఉన్నారు. ఈవిడ మీద ఇవాళ ఉన్న అలిగేషన్స్ చూస్తుంటే సినిమాల్లో కూడా ఇలాంటి స్టోరీ ఉంటుందా లేదా అనిపిస్తుంది. ఆయన చెప్తున్న కొన్ని విషయాలు చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. 4 సంవత్సరాలుగా మేము రిలేషన్షిప్ లో ఉన్నాం, నాకు ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు. అది తెలిసి కూడా ఈవిడ నా దగ్గర 2 కోట్ల రూపాయలు లాగేసింది. करीब 2 करोड़ रुपए के आसपास मैंने कच्चे में पैसा दिया है. డబల్ చేసి ఇస్తానని చెప్పి తీసుకుంది, కానీ ఆ డబ్బులతో పాటు లక్షలు పోసి బంగారం కొనిచ్చాను. నా పేరు మీద ఉన్న హోటల్ ఆవిడ పేరు మీద రాసిచ్చాను. సింపుల్ గా చెప్పాలంటే నా సర్వస్వం అర్పించేసుకున్న తర్వాత ఇవాళ నా భార్య మీద కేసు పెడతది ఈవిడ అని చెప్పాను. డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఆవిడ మీద కోర్టు కేసులు వేసాడు. ఇవన్నీ ప్రస్తుతానికి ఎలిగేషన్సే ఈ దీపక్ టండన్ అనే వ్యక్తి చెప్తున్నది. కాకపోతే ఈయన దగ్గర వాట్సాప్ చాట్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ వర్షన్ లో ఇదంతా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు అవి వాడుతున్నాడు ఈయన. నాకు ఆయనకు అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈవిడ అంటున్నారు. కానీ ఒక్కసారి మనం డిగ్ డీప్ ఇంటూ వాట్ ఆర్ ద ఎలిగేషన్స్. ఈ కథను ఒకసారి మనం చూసే దగ్గర జూమింగ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇలాంటి సొసైటీలో మనం ఏం చేస్తాం, ఇద్దరు అబ్బాయి సైడ్ అబ్బాయి కంప్లీట్ గా అబ్బాయిని విక్టిమైజ్ చేస్తారని చెప్పి అబ్బాయిలు కొంతమంది, లేదు కొన్ని కేసుల్లో ఆడపిల్లలు విక్టిమ్స్ అయి ఉంటారు, అందులో ఇంకొక వర్గం, ఇలా డివైడ్ అయిపోతుంది. ఎవరికి ఏది సూట్ అయితే అది మాడుకుంటారు కదా. ఇవాళ మన మెదడుకి చాలా ఇంట్రెస్టింగ్ టెస్ట్ ఇది. ఈ కేసులో నిజంగా ఎవరు మంచో ఎవరు చెడ్డో అర్థం కాదు మనకి. ఇద్దరు గీతని దాటారు, ఇవాళ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. గ్రీడ్ ఉంటుంది కదా మనుషులు, లాలజ్ అంటారు హిందీలో. అది ఎక్కువైతే ఎలా ఉంటుంది ఇవాళ మనకు అర్థమవుతుంది. సిట్ బ్యాక్, మొత్తం క్రిస్టల్ క్లియర్ గా చెప్పేస్తాం. అండ్ ఇలా మన చుట్టూ జరిగే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇది ఛత్తీస్గఢ్ లో జరిగింది, మన భారతదేశంలోనే, మన తెలంగాణకి బాగా దగ్గరగా ఉండే రాష్ట్రం. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, గ్లోబల్ గా ఎటువంటి జియో పాలిటిక్స్ జరిగినా కూడా సింపుల్ గా మనందరం మాట్లాడుకునే భాషలో అందరికీ అర్థమయ్యేలాగా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తే దాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే, దట్స్ ఇట్. పడుకునే ముందు 10 నిమిషాలు వీడియోకి ఇవ్వండి చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కథ గురించి, కాంటెక్స్ట్ గురించి, ఇన్సిడెంట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా దీపక్ టండన్ ఎవరు మనం తెలుసుకోవాలి. ఆయనకు మల్టిపుల్ హోటల్స్ ఉన్నాయి, ముఖ్యంగా రాయ్పూర్, దంతేవాడ ఏరియా మొత్తం. దంతేవాడ సదర్న్ ఛత్తీస్గఢ్ దగ్గర వస్తుంది, మన తెలంగాణకు చాలా దగ్గర, తెలంగాణ బార్డర్. ఇన్ఫాక్ట్ మీరు ఆ ఊరు పేరు వినంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. ఆ ఊరు ఇక్కడ చాలా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది. ఎనీవేస్, ఈయనకి మల్టిపుల్ హోటల్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక హోటల్లో జనరల్గా ఎటువంటి సమ్మిట్స్ అయినా, మీటింగ్స్ అయినా జరుగుతున్నప్పుడు ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ వస్తుంటారు, పోలీసులు, పెద్ద హై ర్యాంకింగ్ అఫీషియల్స్ వస్తుంటారు. అలా వచ్చే వాళ్ళలో ఈవిడ కూడా ఉన్నింది. మల్టిపుల్ టైమ్స్ వచ్చిన తర్వాత నాలో ఆవిడకి ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ పర్టికులర్ మన్మధరావు, అదే దీపక్ గోయల్ చెప్తున్న విషయాలు. దీపక్ గోయల్ అన్నానా, దీపక్ టండన్ చెప్తున్న విషయాలు. మరి ఆయన మనసులో, ఆయన ఇమేజ్లో ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన ఎలా కనబడతాడో నాకు తెలియదు. కానీ మల్టిపుల్ టైమ్స్ ఆవిడ హోటల్కి వచ్చిన తర్వాత ఆవిడతో గంటలు కూర్చొని స్పెండ్ చేసిన తర్వాత ఆవిడ ఆఫీస్కి కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలాసార్లు మేము మాట్లాడి ఒక రిలేషన్షిప్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయింది. నాకు పెళ్ళై భార్య పిల్లలు ఉన్నారని ఆవిడికి తెలుసు, పెళ్ళై భార్య పిల్లలు ఉన్నా నా మీద ఇంట్రెస్ట్ ఆడుకుందని చెప్పి నాకు తెలుసు. అని నేను పక్కన కుండ బద్దలు కొడుతున్నట్టు చెప్తూ మా మధ్యన మధుర సంబంధం ఏర్పడిందని చెప్తున్నాడు ఈయన క్యూట్ గా. మీరే ఒకసారి వినండి. మధుర సంబంధం బనాయా జాయే. మరి మధుర సంబంధికి పునాదే సరిగ్గా లేదు కదా, ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పి ఇద్దరులో ఎవరో ఆలోచించలేదు ప్రస్తుతానికి. అండ్ ఈ టైం లైన్ కూడా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 2021 ఆ టైంలో. దాని తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ మేము చాలా హాయిగా బ్రతికాం. ఆవిడ క్యూట్ గా గిఫ్ట్లు అడిగేది, ఆవిడ అడిగింది నేను ఇచ్చేవాడిని, అందులో డబ్బులు ఉండేవి, నగదు ఉండేది. ఇన్ఫాక్ట్ ఒకేసారి హెవీ అమౌంట్ కాకుండా 5 లక్షలు, 6 లక్షలు, 7, 8 లక్షల లాగా మల్టిపుల్ టైమ్స్ ఇచ్చేసరికి అదంతా మనం యాడ్ చేసుకున్న తర్వాత అది ఒక 2 crore రూపీస్ అయింది ఇన్ క్యాష్. అది కాకుండా ఉంగరం ఒకటి 12 లక్షలు పెట్టి, నెక్లెస్ ఒకటి 22 లక్షలు పెట్టి, ఇన్ఫాక్ట్ ఆయనకి అట్మాస్ఫిరియా అనే హోటల్ ఉంది, ఆ హోటల్ నా తమ్ముడు నడిపించుకుంటాడు, ఆయన గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్తే అది కూడా ఆయన మన మన్మధరావు, అదే దీపక్ టండన్ ఇచ్చాడు. అండ్ ఈ టైం లైన్లో ఈయన చెప్తున్న వర్షన్ ప్రకారం ఈవిడ రాయ్పూర్ డిఎస్పీ తర్వాత దంతేవాడకి షిఫ్ట్ అయింది. ఈ గ్యాప్లో ఒక 4 సంవత్సరాలు అయిపోయినాయి. అండ్ ఈ దీపక్ ఒక మాట చెప్తున్నాడు ఇంటర్వ్యూ మధ్యలో, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు సెపరేట్గా చెప్పాలి. ఆయన ఏమన్నాడు, నాకు ఇవిడ డబ్బులు అడిగిన ప్రతిసారి నేను తిరిగి ఇస్తాను, మళ్ళీ మీరు 10 రూపాయలు ఇస్తే నేను 20 ఇస్తా, 100 ఇస్తే 200 ఇస్తా, ఏది ఇచ్చినా డబల్ ఇస్తా. ప్రస్తుతానికి ఆవిడ అవసరంలో ఉంది కాబట్టి ఆవిడకి ఇమ్మని చెప్పి అడిగిందని చెప్పి ఈయన అంటున్నాడు. ఇన్ఫాక్ట్ ఇన్వెస్ట్మెంట్కి లియే భీ జ్యాదా అచ్చా హై, కాబట్టి ఇచ్చాను నేనని చెప్పి దీపక్ టండన్ అనే వ్యక్తి అంటున్నాడు. కానీ तो मैं सहयोग करते, ये डीएसपी है और अच्छे पोस्ट में, फ्यूचर उनका अच्छा है, ऐसा सोच के मेरे को लगा कि इन्वेस्ट किया जाए पैसा, और प्रॉफिट भी फ्यूचर में हम दोनों का बॉन्डिंग हो गया है, जीवन भर साथ रहूंगी बोलता है, तो मुझे लगा कि इन्वेस्ट किया जाए. और मैंने అదే చాట్లో ఇవి డబుల్ అమౌంట్ తిరిగి ఇస్తారని చెప్పిన తర్వాత కూడా ఈయన క్యూట్గా ఒక లైన్ రాశాడు. అది ఈయన ఇంటర్వ్యూస్లో కన్వీనియంట్గా చెప్పట్లా, అలా తీసి అలా పక్కన పెట్టాడు. మీకు నేను ఎంతైనా ఏవైనా ఇవ్వగలనేమో కానీ మీ దగ్గర నుంచి ₹1 కూడా నేను తీసుకోలేని చెప్పి ఆయన రాసిన అక్షరాలు అక్కడ ఉన్నాయి. అది ఆయన క్యూట్గా అవాయిడ్ చేశాడు. మీకు ఈ రిలేషన్షిప్ డైనమిక్ అర్థం కావాలని చెప్పి పర్టికులర్ ఇన్స్టెన్స్ మీకు చెప్పా. ఎనీవే సమయం ఆగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయనకు వైఫ్ ఉందని చెప్పాను కదా, ఆవిడ పేరు భర్కా టండన్. मैं जानती नहीं थी, मुझे तो अभी 1 महीने से पता चला है कि इनका अफेयर है.
ఇదంతా జరుగుతుంది పాపం ఆవిడకి తెలియదు. దంతేవాడలో ఈవిడికి ఒక డిఎస్పీ క్వార్టర్స్ ఉండేది. రాయ్పూర్ నుంచి దంతేవాడ షిఫ్ట్ అయిపోయింది. ఈయనకు తమ్ముడు ఉన్నాడు, ప్రస్తుతానికి ఆ హోటల్ నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ హోటల్ సరిగ్గా నడవట్లా. ఏది అట్మాస్ఫియర్ హోటల్. ఇదంతా రాయ్పూర్కి దంతేవాడకి మధ్యలోనే జరుగుతుంది. ఈ రెండు ఊర్లకి మధ్యలో ఉండే డిస్టెన్స్ 350 కిలోమీటర్స్. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంటే ఒకానొక రోజు ఈవినింగ్ ఈయన దంతేవాడ వెళ్తుంటే ఈవిడ రాయ్పూర్లో ఉందని తెలుసుకొని ఈవిడ ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే ఈవిడ ఇంట్లో ఏం చెప్పలేదు ఈ పర్టికులర్ సంబంధం గురించి. దీన్ని ఏం పిలవాలో కూడా నాకు తెలియదు, బట్ ఇంట్లో ఎవరికి తెలియదు. తమ్ముడు చూశాడు. ఇప్పుడు ఈయన పేరు మల్టిపుల్ రిపోర్ట్స్ మల్టిపుల్ విధాలుగా రాస్తున్నారు, కలింది కుమార్ అని రాస్తున్నారు, బట్ పేరు ఏదైనా అప్రస్తుతం. అది చూసి ఈవిడ్ని కన్ఫ్రంట్ చేసేసరికి ఈ కీర్తి వర్మ అని ఈవిడ ప్యానిక్ అయ్యి ఆయన కాల్ చేసిందంట. ఎవరికి? మన మన్మందరావు దీపక్ టండన్కి కాల్ చేసి మీరు ఎలా అక్కడికి వస్తారు అంటే ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఎంతకాలం మన ప్రేమను, అంటే వాళ్ళ ప్రేమను మనం ఇలా దాస్తాం, మనం బయటికి చెప్పేయాలి కదా, ఏదో రోజు చెప్పేసేవచ్చు కదా అని చెప్పి అన్నాడంట. ఈయన ఆల్రెడీ వైఫ్ అండ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తెలియకూడదు కానీ ఈవిడ ఇంట్లో తెలియచ్చు. ఎనీవేస్ నువ్వు ఇలా మాట్లాడితే మన ఇద్దరం రిలేషన్షిప్ లో ఉండడానికి నేను ఊరుకోను, తక్షణమే కనెక్షన్ కట్ చేసేద్దాం, బ్రేకప్ అని చెప్పి వాట్సాప్లో బ్లాక్ చేసింది. మీరైనా బ్లాక్ చేసేది, మేము చేయలేమని చెప్పి ఈయన బ్లాక్ చేశాడు వాట్సాప్లో. तो आज के बाद बात मत करना, ये वो करके दोनों के बीच में ब्लॉकेज हुआ. वो भी व्हाट्सएप को ब्लॉक किया, मैंने भी ब्लॉक किया. उसके बाद आज तक हमारे बीच में कोई बातचीत नहीं हुआ है. ఇక్కడ దాకా కథ సమాప్తం అయిపోయింది, సుఖాంతం అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారని మనం అనుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అట్మాస్ఫియా అనే హోటల్ పేరు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు వింటున్నారు కదా. ఈ హోటల్ ఏదైతే ఉందో ఇది ఈయన హోటల్ గిఫ్ట్ గా కీర్తి వర్మ తమ్ముడికి ఇచ్చాడు నడుపుకోమని. ఆ తమ్ముడు సరిగ్గా నడపట్లేదు, అది అమ్మేసి ఆ డబ్బు మా తమ్ముడికి ఇవ్వండి, దాంతో ఆయన ఏదైనా చేసుకుంటాడని చెప్పి ఈయన అడిగింది. ఎప్పుడు ఇది ఫ్లాష్ బ్యాక్ లో విడిపోయి బ్లాక్ చేసిన తర్వాత కాదు, ముందు. ఇన్ఫాక్ట్ మేమే అమ్మి పెడతాం, మల్టిపుల్ రిపోర్ట్స్ లో కొంచెం డిఫరెంట్ వర్షన్స్ లో రాశారు, బట్ చూచాయిగా ఇదే. మాకు చెక్ ఇచ్చేసేయండి మీరు ఒక 55 లక్షలది, అమ్మిన తర్వాత మనం చూసుకుందాం అని చెప్పి ఈవిడ అందని చెప్పి ఈయన అంటున్నాడు. ఆ హోటల్ అయితే ఫైనల్ గా అమ్మలేకపోయారు, కానీ ఏదైతే చెక్ ఈ దీపక్ టండన్ దగ్గర తీసుకొని పెట్టుకున్నారో వీళ్ళు, అది బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా ఆ చెక్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఈ చెక్స్ మీద ఈయన వైఫ్ పేరు ఉంది. ఎవరి వైఫ్ పేరు? ఈ భర్కా టండన్ అని చెప్పి దీపక్ టండన్ వైఫ్ పేరు. ఆవిడ పేరు మీద అకౌంట్ ఉందని చెప్పి ఆవిడ నుంచి ఇచ్చాడు. ఇప్పుడు ఈ చెక్స్ ని పట్టుకొని ఒక చెక్ బౌన్స్ కేసు ఒకటి ఫైల్ చేశారు. దీంట్లో అంత డబ్బు లేదు, సో ఇరికిచ్చేద్దామనో లేదా నిజంగా డబ్బులు తీసుకుందామనో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఒక కేసు ఒకటి ఫైల్ అయింది. ఎవరి మీద? దీపక్ మీద కాదు, ఎవరి పేరు మీద చెక్ ఇచ్చాడు? ఆయన వైఫ్ పేరు మీద కదా. ఆ వైఫ్ మీద కేసు ఫైల్ అయ్యేసరికి లోపల ఈయనకి బాగా కాలింది. ఇప్పుడు ఇక్కడ కీర్తి వర్మ ఏమని అనుకుంటారు, ఈవిడ పిల్లలు ఉండే క్యాండిడేట్ కదా, బయటికి రాడు రచ్చ చేయడానుకొని కోర్టుల చుట్టూ తిప్పుదాం అనుకుంటే ఈయన మొత్తాన్ని తెగించేసి వైఫ్ కి నిజం మొత్తం చెప్పేసి బయటకి బహిరంగంగా వచ్చి ఏవైతే చాట్స్ ఈవిడితో చేశాడో గత 4 ఏళ్లుగా, ఆ చాట్స్ మొత్తాన్ని, వీళ్ళిద్దరూ కలిసి ఉండే సీసీటీవీ ఫుటేజ్ ని, అవి కాకుండా వీళ్ళు కలిసి దిగిన ఫోటోలని, వీడియోలని ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి నా దగ్గర ఈవిడ తీసుకున్న డబ్బులని నాకు తిరిగి ఇవ్వాలి అని భీష్మించు కూర్చున్నాడు. ఇప్పుడు ఆవిడ మీద న్యూస్ బయటికి రావడం మొదలుపెట్టింది. ప్యారలల్ గా ఈ కేసు ఏదైతే నడుస్తుందో, ఈ చెక్ బౌన్స్ కేసు, దీనికి సంబంధించి దీపక్ టండన్ ఎలిగేషన్ ఏంటో తెలుసా? నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్ కి, కమ్మర్ది పోలీస్ స్టేషన్ అని చెప్పి అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇది రాయ్పూర్ లో ఉంటుంది. ఇది ఆ స్టేషన్ లోకి వెళ్తే మీరు చూసుకోవాల్సిన విషయం ఇది. మీ ఇద్దరు మీ రిలేషన్షిప్ లో ఉన్నారు కదా, మీరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఈ చెక్ బౌన్స్ దిశగా దర్యాప్తు జరగట్లేదు. ఈవిడ నాన్నగారి మీద తమ్ముడు మీద పిలిచి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. ఈవిడకు ఉండే పొజిషన్ ని, ఈవిడ పోస్ట్ ని వాడుకొని కాల్ చేసి మరీ ఆపిచ్చేసింది ఈవిడ అని ఒక పక్క సవాల్ చేస్తూ చెక్ బౌన్స్ నేను చూసుకుంటా, ఇది దీపక్ అంటున్న మాట. ఇది చెక్ బౌన్స్ ని, అది కోర్ట్ ఇష్యూ, అది సబ్జుడిస్ లో ఉంది, నేను ఎక్కువ మాట్లాడలేను. బట్ ఏదైతే రిలేషన్షిప్ కి సంబంధించి జరిగిందో దాని గురించి శాంతం మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. ఆవిడ ఏదైతే మాట్లాడిందో అది నేను విన్నాను. ఇన్ఫాక్ట్ కీర్తి వర్మ డిఎస్పీ గారి రియాక్షన్ అడిగితే ఆవిడ ఒకటే మాట అన్నారు, ఇవన్నీ ఫేక్, ఇవి దీనికి ఈయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏవైతే ఫోటోలు, చాట్లు, వీడియోలు, ఈ సీసీటీవీ ఫుటేజ్ అని చూపిస్తున్నాడో ఇవన్నీ ఏ జనరేటెడ్ ఇది అని ఆవిడ అనేసరికి దానికి రెస్పాండ్ అవుతూ बिना मेरी फोटो और मेरे सोशल मीडिया, इंस्टाग्राम, फेसबुक, व्हाट्सएप से ली गई सामग्रियों का उपयोग कर मेरी फर्जी चैट तैयार की गई, जो एक आपराधिक कृत्य है. అవునా? లాస్ట్ 3-4 years గా వీళ్ళిద్దరు కలిసి తిరిగిన సెల్ టవర్ లొకేషన్లు ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేదా మీరే చూడండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చూడండి, నా బ్యాంక్ని మీ పబ్లిక్ డొమైన్లో పెడతా నేను. ఆవిడ బ్యాంక్ ఇన్కమింగ్ చూడండి, రెండు మ్యాచ్ అవుతున్నాయి లేవో చూడండి. ఆ హోటల్ ట్రాన్స్ఫర్ చూడండి, చాట్లు క్రాస్ వెరిఫై చేయండి. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా, దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాయేగా అని దీపక్ టండన్ చెప్తున్నాడు ఇక్కడ. लोकेशन ट्रेस करे, टावर लोकेशन दोनों चेक करे, 3 साल का दोनों का डिटेल चेक करे कि क्या सच है क्या गलत है, उसमें दूध का दूध पानी का पानी हो जाएगा. దీని మీద ఇంకా కీర్తి వర్మ స్పందించలేదు, కానీ ఇవి కొన్ని క్వశ్చన్స్ అయితే మన అందరిలో రేస్ చేస్తున్నాయి క్రిస్టల్ క్లియర్ గా. ఈ కేసు నాకు ఎందుకు పెక్యులర్ అనిపించింది అంటే సింపుల్, 2 డైరెక్షన్స్ లో ప్రాబ్లమ్స్ కనబడ్డాయి నాకు. పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు, కానీ ఒక వ్యక్తిని, మీ కుటుంబాన్ని మీరు చీకట్లో పెట్టి ఇలాంటి, దీన్ని ఏమన్నా కూడా తెలియట్లే, ఇలాంటివి ఎలా నడుపుతారు మీరు? దాంట్లో లీగల్గా ఎటువంటి తప్పు ఉందా లేదా అని మనం మాట్లాడొద్దు, కానీ మోరల్లీ ఇట్స్ అ మిస్టేక్. ఆ 4 సంవత్సరాలు ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆవిడతో ఏం చేశాడో నాకు తెలియదు, బట్ వైఫ్ని, పిల్లల్ని కంప్లీట్లీ డార్క్ రూమ్లో పెట్టాడు. ఇవాళ బయటకు వచ్చి నిజం చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, బట్ వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక్క విషయం ఆలోచించాలి. ఇది ఈయన మాత్రమే కాదు, ఇలాంటి ఆలోచనలు వచ్చిన ఎవరైనా, నేను అందుకంటాను కదా, మ్యారేజ్, చీటింగ్ అన్ని అందరూ మాట్లాడుకునే విషయాలు, దట్స్ ఓకే. ఒక వ్యక్తి, అది ఏ వ్యక్తి అయినా
ఒక సంబంధం ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏ విధమైన మోసం చేయకూడదు. నీకు అంత ధైర్యం ఉంటే చెప్పి చేయి, చూద్దాం. అండ్ పిల్లల భవిష్యత్తు ఎంతవరకు ఆలోచించాడు ఇదే దీపక్ టండన్. ఇంత ధైర్యంగా మాడుతున్నాడు కదా, సెల్ టవర్ లొకేషన్ అది చెక్ చేయండి ఇది చెక్ చేయండి అని చెప్పి. ఆ 4 సంవత్సరాలు మరి ఆ చాటింగ్ చేస్తున్నప్పుడు ఆవిడతో పాటు ఈయన కూడా క్యూట్ గా బిహేవ్ చేశాడు కదా. మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్, దానికి ఎవరు ఆన్సరబుల్? సరే, దీపక్ ని మనం కాసేపు పక్కన పెడదాం. దీపక్ దే తప్పు, ఇందులో లేడీస్ ఎటువంటి తప్పు లేదు అనే వరకు కూడా చెప్తున్నా నేను. దీపక్కి పెళ్ళి అయిపోయింది, ఆయనకి పిల్లలు ఉన్నారని చెప్పి ఈవిడికి తెలుసు. అండ్ ఇంకొక పెద్ద కోణం ఏంటంటే, వన్ ఆఫ్ ద చాట్స్ ఏదైతే దీపక్ చూపిస్తాడో అందులో ఈవిడ మీ వైఫ్కి డివోర్స్ ఇచ్చేయండి నేను ఉంటా తోడుగా అని చెప్పి ఈవిడ అంటున్నారంట. అగైన్ దిస్ ఇస్ దీపక్స్ ఎలిగేషన్. మీరు గోల్డింగ్ చేయడానికి ఒక కుటుంబాన్ని మీరు నాశనం చేద్దాం అనుకోవడం కూడా చాలా తప్పు. అండ్ ఒక వ్యక్తి నుంచి డబ్బులు అలా తీసుకోవడం, మనం ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు, గవర్నమెంటల్ జాబ్లో ఉన్నప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అది? అందుకే ఇక్కడ ఇద్దరు చాలా కక్కుర్తిగా బిహేవ్ చేశారు, ఇద్దరు దొరికిపోయారు. అండ్ దొరికిపోయింది కూడా ఎలా, ఏదో ఫోటో దొరికో వీడియో దొరికో కాదు, ఇద్దరికి ఈగో చాలా ఎక్కువ. ఆ ఈగో క్లాష్ దొరికిపోయారు. సింపుల్. చెక్ బౌన్స్ కేసు వేద్దాం అనుకున్న కీర్తి వర్మ అది ఈగోనే, అది ఈగో ట్రిప్. అది ఆవిడ ఆల్రెడీ 2 కోట్లు లాగేశారు ఇతని దగ్గర. ఆ మిగిలిన 50 లక్షలు కూడా లాగాలని ఉండదు. కానీ చెక్ బౌన్స్ చేస్తే కిక్కురు మనకుండా కూర్చుంటాడు, తేను కొట్టిన దొంగలాగా అనుకుని ఉంటారు ఆవిడ. సో దట్స్ అన్ ఈగోటెస్టికల్ డెసిషన్. ఎంత ధైర్యం ఉంటే నా మీద, నా కుటుంబాన్ని రోడ్డు మీద లాడని చూస్తుంది. నా కుటుంబానికి ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం ఆవిడ కంప్లీట్ గా లాగేస్తాను బయటికి అని చెప్పి ఈయన తీసుకున్న డెసిషన్ కూడా ఈగోటెస్టికల్ డెసిషనే. దీనివల్ల తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ కుటుంబాలు బాధపడుతున్నాయి. అది ఇటు సైడ్ ఈవిడ కుటుంబం అయినా, ఇటు సైడ్ ఈయన కుటుంబం అయినా. ఇలాంటి చీటింగ్లకు పాల్పడేటప్పుడు ఇది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ వీడియో కానీ, ఈ క్రైమ్ కానీ ఆ లైన్ ఆఫ్ థాట్ లో మనల్ని ఆలోచింపజేసేలా చేస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. వాట్ యూ థింక్? నేను సింపుల్ గా అడుగుతున్నా, మీరు చెప్పండి. ప్లస్ ఇది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ డిబేట్ లా చేయొద్దు. ఆ డిఎస్పీ ప్లేస్ లో అమ్మాయి బదులు ఆ అబ్బాయి ఉండొచ్చు, ఆ చీటింగ్ చేసే వ్యక్తి ప్లేస్ లో అబ్బాయి బదులు అమ్మాయి ఉండొచ్చు. ఇక్కడ చేస్తున్న క్రైమ్ ని మనం ఖండించాలి. ఆ క్రైమ్ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని డాట్ చేయాలో మనం చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుటుంబంలో ఆడపిల్లలు మాత్రమే ఉండరు, ఆర్ మగవాళ్ళు మాత్రమే ఉండరు. మీరు డిఫెండ్ చేసేది మగవాళ్ళని అయితే మీ కుటుంబంలో ఆడపిల్లల గురించి ఆలోచించండి, ఆర్ మీరు డిఫెండ్ చేసేది ఆడపిల్లలని అయితే మీ కుటుంబంలో ఉండే మగవాళ్ళ గురించి ఆలోచించండి. మనందరం కలిస్తేనే కదా ఒక సొసైటీ. ఇన్ఫాక్ట్ ఇలాంటి వీడియో ఒకటి నేను చేసి ఐ థింక్ 2-3 months ago బెంగళూరులో ఒక టీచర్, సేమ్ అగైన్ మీరు ప్యాటర్న్ స్టూడెంట్ రిపీట్ అవుతుంటాయి. అక్కడ కూడా ఆవిడ డబ్బు మీద ఆశ, ఇలాగే హనీ ట్రాప్ చేశారు ఆవిడ. నర్సరీ ప్రీ స్కూల్ టీచర్ ఆవిడ. ఆయన ఇంకా పెద్ద మన్మధరావు 2.0 ఎల్కేజీ పిల్ల టీసీ కోసం స్కూల్కి వెళ్ళి దొరికిపోయాడు. ఎంత అడ్డంగా దొరికిపోయాడు అంటే ఆల్మోస్ట్ మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, మీరు హ్యూమన్ సైకి మీద మనకు అవగాహన వస్తుంది. ఎనీవేస్, ఈ క్రైమ్ కి సంబంధించి ఈయన చేస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నా నిజం బయటికి రావాలని, లేదా ఆవిడ చెప్తున్న వెర్జన్ ఒకవేళ కరెక్ట్ అయితే దానికి ఆవిడ ప్రూఫ్స్ ముందు పెట్టాలని, దానికి సంబంధించి ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో అది నిజాయితీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అండ్ దాని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఐ విల్ అప్డేట్ యూ ఆన్ దట్. ఇవాళ మీరు నాకు రాయండి కింద కామెంట్స్ లో, ఈ ఎంటైర్ ఇష్యూని అవాయిడ్ చేయాలంటే ఏం జరుగుంటారని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అని ఉంది ఒకటి. ఇది ఐపీసీ మాట చెప్తున్నాను, బిఎన్ఎస్ కాదు, ఎందుకంటే అందరికీ ఆన్సర్ రాసినప్పుడు ఈజీ ఉంటుందని. దాంట్లో ఈ చెక్ బౌన్స్ కేసులు ఏ సెక్షన్ కిందకి పరిగణిస్తారు? మీరు ఒకవేళ లాయర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది దీని సమాధానం. ఆప్షన్ ఏ సెక్షన్ 138, ఆప్షన్ బి సెక్షన్ 141, ఆప్షన్ సి సెక్షన్ 420, ఆప్షన్ డి సెక్షన్ 506. మీరు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి. ఇన్స్టాగ్రామ్ గురించి స్పెసిఫిక్ ఎందుకు చెప్తానంటే, ఇలాంటి వీడియోస్, ఇలాంటి టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచిన తర్వాత ర్యాండమ్ గా డిఎమ్స్ చూస్తుంటే ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీలో ఒకరు నన్ను మాట్లాడమన్నారు, అలా వచ్చింది ఈ వీడియో. సో ఈ వీడియోస్ ని డ్రైవ్ చేస్తున్నది మీరే యాజ్ ఆడియన్స్. దాంట్లో ఇంకా టైట్ నిట్ గా మీరు ఉండాలి. యూట్యూబ్లో మీరు రోజు చూస్తారంటే ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అవ్వాలి. మీరు టాపిక్స్ ఇవ్వడానికి, నాతో డిస్కస్ చేయడానికి, నాతో మాట్లాడడానికి, లేదా నాకు ఏదైనా ఐడియా ఇవ్వడానికి, దానికి మీరే నన్ను ప్రోత్సహించాలి. ప్లస్ నా చుట్టూ నా లైఫ్లో ఏమైనా జరుగుతున్నా కూడా యాజ్ పోస్ట్ మీరు చూసేయచ్చు, అక్కడ ఇంకా టైట్గా మనం కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 other ఛానల్స్ ఉన్నాయి. గ్లోబల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు ఇంగ్లీష్లో షేర్ చేయాలన్నా, అన్ఫిల్టర్డ్లో ఫ్యాషన్, ఫిట్నెస్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు నా నుంచి చూడాలనుకున్నా, దీస్ 2 channels ఆర్ దేర్. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, మీరు చూపిస్తున్న కమిట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఛానల్కి, ఏ రోజు మిస్ అవ్వకుండా వీడియో ఖచ్చితంగా ఆన్ టైం మీకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ చిన్న విషయాలు కాదు. ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? కొత్త వాళ్ళకి మాత్రం చిన్న మెసేజ్, ఎవరైతే ఆ కొత్త వాళ్ళు మీరు ఉన్నారంటే, ఇక్కడ దాకా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. బికాజ్ మీరు వాల్యూ పొందుతున్నారు ఈ వీడియోస్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకొని నైట్ మీరు పడుకునేటప్పుడు ఒక్కసారి అలా ఫోన్ ఓపెన్ చేస్తే నా వీడియో వచ్చేస్తుంది, కనబడుతుంది. ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ గురించి అయినా మనం కాలేజ్ నుంచి, ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయిద్దాం, తెలుసుకుందాం ఏం నడుస్తుందో. అంటే దిస్ ఛానల్ ఇస్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ
వీడియోస్ పెడతాను. ఈ వీడియో రీసెంట్ గా మోదీ గారి పుతిన్ గారితో ఫోటో పెట్టి మరి అమెరికన్ యూఎస్ఏ కాంగ్రెస్ మెన్ మాట్లాడారు. ట్రంప్స్ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ అని హెడ్డింగ్ పెట్టి మరి భారతదేశాన్ని హైలైట్ చేశారు. అది ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, దురంధర్ అనే సినిమా బాగా వైరల్ అవుతుంది కదా, ఆ పర్టికులర్ మూవీ గురించి రియల్ లైఫ్ ఇన్స్టెన్సెస్ తో ఎంతవరకు లింక్ అయి ఉంది, వాట్ రియలీ హ్యాపెండ్ అవుట్ ఇన్ కరాచీ ఆ టైంలో ఎర్లీ 2000s లో, అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.